చాలామంది హోమ్ ఫుడ్ కంటే రెస్టారెంట్ ఫుడ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. నేను కూడా అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళ్తా, కానీ మిగతా వాళ్ళంతా కాదు. ఎప్పుడో 6 నెలలకోసారి, ఏడాదికోసారి పోతా. కానీ కొద్దిమందికి అట్లా హోటల్ ముందు నుంచి పోతుంటే, రెస్టారెంట్ ముందు నుంచి పోతుంటే నోట్లో నీళ్ళు ఊరుతాయంట, అసలు ఆగలేరంట వాళ్ళు. అని నాకు అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళకి ఇట్లా అనిపిస్తుంది? అంతగానే ఏముంటుంది హోటల్ ఫుడ్లో, రెస్టారెంట్ ఫుడ్లో అనిపించేది. దాంతో ఈ విషయం మీద లైట్ ఒక చిన్న స్టడీ స్టార్ట్ చేసిన. దాంట్లో చాలా బలమైన రీజన్స్ తెలిసినాయి. మనం ఏదో అనుకుంటాం కానీ చాలా సైంటిఫికల్ అండ్ బయాలజికల్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఇవి చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా ఇట్లాంటి విషయాల మీద స్టడీ చేసి చాలా అద్భుతమైన విషయాలు చెప్పినాయి. ఇదేం చిన్న సబ్జెక్టు కాదు. ఎందుకు రెస్టారెంట్, హోటల్ ఫుడ్లకి మనం అట్రాక్ట్ అవుతాం అనే దానికి చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక సైంటిఫిక్ రీజన్ చూద్దాం. అదేంటంటే, మన ఇంట్లో వండిన వంట మనకు నచ్చదు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ డెబోరా కాంబస్ ఈయన చాలా పెద్ద స్టడీ చేసిండు. ఎందుకు హోటల్ ఫుడ్ నచ్చుద్ది, ఇంట్లో ఫుడ్ నచ్చదు అనే దాని మీద. ఆ స్టడీలో తేలింది ఏంటంటే, సేమ్ మన దగ్గరే పక్కింటి పుల్లకూర రుచి అంటాం కదా, సేమ్ ఆయన స్టడీలో కూడా అదే తేలింది. ఎందుకంటే మన ఇంట్లో వండేటప్పుడు అది మనం ముందే చూస్తాం. దాంట్లో ఏమేం పదార్థాలు వేస్తున్నాం, ఉప్పు ఎంత వేస్తున్నాం, కారం ఎంత వేస్తున్నాం, నూనె ఎంత వేస్తున్నాం, ఇవన్నీ చూస్తాం. దాంతోపాటు ఆ కూర వండేటప్పుడు వాసన అంతా మనం పీలుస్తాం. దాంతో మనకు ఆ కూర మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్దంట, ఒక ఉత్సుకత అనేది ఉండదట. ఆల్రెడీ ఆ ఫుడ్ని మనం తిన్న ఫీలింగ్ వచ్చేస్తుందట. అదే హోటల్ ఫుడ్ అయితే ఆ వంట అనేది మన కళ్ళ ముందల జరగదు. ప్లేట్ తీసుకొచ్చి మనం ముందల పెట్టంగానే కొత్త వాసన, కొత్త రుచి, ఇవన్నీ మెదడుకి ఒక సంతోషాన్ని కలిగిస్తేట. దాంతో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతాట. దాంతో ఆ ఫుడ్ని ఆవురావురమని తినేస్తుంటాం. వీటన్నిటికీ తోడు అజినోమోటో అనే ఒక పదార్థాన్ని హోటల్లో విరివిగా వాడుతుంటారు. ఈ అజినోమోటో ఆ కూరలకు అదనపు రుచిని తెస్తుంది. మనం ఇండ్లలో ఆరోగ్య కారణాల రీత్యా దీన్ని పెద్దగా వాడం. ఇది కూడా మెయిన్ రీజన్. ఇక రెండోది బయాలజికల్ రీజన్. ఈ బయాలజికల్ రీజన్ ఏంటంటే, విపరీతమైన ఉప్పు, కారం, మసాలాలు. మనం ఇంట్లో వండుకునే కూరలలో ఈ అజినోమోటో కానీ, ఉప్పు కానీ, కారం కానీ, మసాలాలు కానీ, నూనెలు కానీ ఇవి కొంచెం తక్కువ వేసుకుంటాం, ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. కానీ హోటల్లో అట్లాంటి నిబంధనలు ఏమి ఉండవు. వాడికి రుచి ఇంపార్టెంట్. ఆ రుచి కోసం ఎంతగా కస్టమర్లు వస్తే అంత లాభాలు వస్తాయి. అది వాడికి ఇంపార్టెంట్. కాబట్టి హోటల్ ఫుడ్లో విపరీతమైన ఆయిల్, విపరీతమైన ఉప్పు, కారం, మసాలాలు, అజినోమోటో ఇట్లాంటివి వాడడం వల్ల దానికి మనం ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. సో ఈ మొత్తం కాంబినేషన్ వల్ల మళ్ళీ మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్ డోపమైన్ రిలీజ్ అయ్యిద్ది. దాంతో హోటల్ ఫుడ్కి అట్రాక్ట్ అయిపోతాం. ఇక మూడోది సైకలాజికల్ ఇష్యూ. ఇదేంటంటే, అలసట లేకపోవడం, పెద్ద శ్రమ లేకపోవడం. ఇంట్లో కూరలు వండుకొని, అన్నం వండుకొని, ఇవన్నీ వండుకోవాలంటే కూరగాయలు కట్ చేయాలి, బియ్యం కడగాలి, స్టవ్ మీద పెట్టాలి, చపాతీలకైతే పిండి విసుకాలి, చపాతీలు చేయాలి. మళ్ళీ వీటన్నిటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిన అంట్లు తోమాలి. తర్వాత తిన్న తర్వాత ప్లేట్లు తోముకోవాలి. ఈ ముచ్చట్లన్నీ ఉంటాయి. కానీ రెస్టారెంట్లో, హోటళ్ళల్లో ఇవేమీ ఉండవు. డైరెక్ట్గా ఫుడ్ మనకు ఎదురుగా వచ్చి ఉంటుంది. సో ఎట్లాంటి శ్రమ లేదు. దాంతో అదొక రివార్డ్లా భావిస్తామంట మనం. అంతేకాదు, మనం ఇంట్లో ఫుడ్ తింటే మన అమ్మ వచ్చి మన ప్లేట్లో అన్నం పెడితే మనకేం రెస్పెక్ట్ ఇవ్వదు, సార్ అనదు, గౌరవించదు. కానీ హోటల్కి వెళ్తే అదొక రెస్పెక్ట్ దొరుకుద్ది, ఒక హై లెవెల్ ఫీల్ వచ్చేస్తుంది. సార్ అంటారు, వడ్డిస్తారు. సో ఇవన్నీ మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తాయట. దానికోసం మనం హోటల్కి వెళ్తుంటామంట. ఇక నాలుగో రీజన్ వెరైటీస్. మనం ఇంట్లో ఏం వండుకుంటాం? అన్నం కామను, కొద్దిమంది చపాతీలు తింటారు, అవి కామను. పొద్దున ఇడ్లీ, దోశ, ఇవి కామను. ఏం మారుతాయి మన ఇంట్లో అంటే కూరలు మారుతాయి అంతే. కానీ రెస్టారెంట్లకు వెళ్తే అది ఉండదు. రకరకాల ఐటమ్స్, చైనీసు, ఫాస్ట్ ఫుడ్, తందూరి, ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అన్ని వెరైటీస్ మనం ఇంట్లో చేసుకోలేం. అంతేకాదు, హోటల్లో ఉండే వాతావరణం కూడా అంట, లైట్ మ్యూజిక్, ఆ లైటింగు, అంబియన్స్, ఆ ముందులో ఉన్న ప్లేట్లు, అక్కడ పదార్థాలని గార్నిష్ చేసే విధానం, ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తాయంట. ఇవి తినే ఫుడ్కి రుచితో పాటు మనలో ఆనందాన్ని కలిగిస్తాయట. దీనికోసం మనం హోటల్స్కి, రెస్టారెంట్లకి పరిగెత్తుతుంటామంట. వాస్తవానికి మన ఇంటి భోజనం మనలో ఆరోగ్యాన్ని పెంచుతుంది, అది అందరికీ తెలుసు. అయితే హోటల్ ఫుడ్ మాత్రం మన మెదడులో ఉండే ఒక రివార్డ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దానికోసం మనం హోటల్ వెంబడి పరిగెత్తుతుంటాం. అందుకే చాలా మంది ఈ హోటల్ ఫుడ్ కోసం క్రేవ్ చేస్తుంటారు. మరి మీకు కూడా హోటల్ ఫుడ్ అంటే ఇష్టమా? ఇష్టమైతే ఎందుకు? మీకున్న రీజన్ ఏంటి హోటల్కి లేదా రెస్టారెంట్లకు వెళ్ళడానికి? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.